నువ్వుల కేశవయ్య నువ్వుల చెన్నయ్య కుమారుడు. కోటి తీర్థము 27/1/89 సంవత్సరము. వయస్సు సుమారు 63 సంవత్సరములు. కేశవయ్య కోటి తీర్థము వద్ద పెన్నా నది ఏటిపైన పడవ నడుపుకుంటూ కచదేవరాయపల్లి, కొత్తపల్లి, వెంగమనాయుడుపల్లి తదితర గ్రామములకు ప్రయాణికులను చేరవేస్తూ ఉండేవాడు. అప్పటికి కేశవయ్యకు సుమారు 25 సంవత్సరములు ఉండవచ్చును. ఒకనాడు శ్రీ స్వామివారు కొత్తపల్లి దగ్గర పెన్నానది ఒడ్డున జిల్లేడు చెట్ల కింద కూర్చొని ఉండినారు. పడవ ప్రయాణికులతో ప్రయాణమగుటకు సిద్ధముగా ఉండినది. గురుదేవులను దర్శించుకున్న కేశవయ్య పాదాభివందనము చేసుకున్నారు. గురుదేవులు కేశవయ్యతో, అయ్యా, పడవ నడి నీళ్లలోకి పోయేలోకే పగలగొట్టుకుంటుంది. కొంతమంది బోదోడు దగ్గర ఎక్కుతారు, కంభంపాడు పల్లెల దగ్గర కొంతమంది ఎక్కుతారు అని ప్రవచించినారు. గురుదేవుల ఉవాచతో కేశవయ్య, స్వామి, మీరేమో ఇట్లా చెప్పితిరి, నాకేమో ధైర్యము చాలటం లేదు. తమరు పడవ ఎక్కితే పడవ వేస్తాను అని విన్నవించుకొనినారు. అతని విన్నపమును ఆలకించిన గురుబ్రహ్మ పరబ్రహ్మ, అట్లాగైతే వస్తానయ్యా అని చెప్పి పడవలో కూర్చొని నారు. బ్రహ్మవాక్కుకు ఎదురు లేనే లేదు కదా. సరిగ్గా పడవ నడి ఏటిలో పోతున్నప్పుడు గురుదేవులు కూర్చున్న స్థలము నుంచి చెక్క పగలుగొట్టుకొని నీరు పైకి ఎగచిమ్మినవి. అంతే, ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు పగిలిన స్థలంపై పైపంచను పరచి అందు ఆసీనులు అయినారు. పడవను పోనివ్వమని ఆజ్ఞనొసంగినారు. ఆ క్షణము నుండి నీరు పడవలోనికి రావడము నిలిచిపోయినది. అందరూ సురక్షితముగా ఏటి ఒడ్డుకు చేరినారు. 1958 సంవత్సరమున గురుదేవులు తలుపూరు గ్రామమును తమ పాదధూళితో పునీతము చేసినారు. శ్రీవారు గ్రామములో సంచరించుచూ ఒకనాడు వేలూరు పెదమస్తానయ్య నాయుడు గారి గృహము వైపు పోవుచూ, అయ్యా, పడమటింటికి పడమర పక్క నుంచి ఇంట్లోకి ఎండ కాస్తుంది అని వ్రాకృచ్చినారు. గురుదేవుల వాక్కులోని అంతరార్థము గ్రహించలేని వారు స్వామివారు ఏదో మాటలాడుకుంటూ పోతున్నారు అనుకుంటూ తమ కార్యకలాపములలో నిమగ్నమైపోయినారు. గురుబ్రహ్మ వాక్కు ఇచ్చిన కొద్ది రోజులకు ఆ ఇంటికి దొంగలు పడమర పక్క గోడకు కన్నము వేసి బంగారము డబ్బు దోచుకొని పోయినారు. ఆ కన్నము సందు నుండి సూర్యరశ్మి ఆ ఇంటిలోనికి ప్రసరించినది. అప్పుడు గురుభగవానుల ఆనాటి వాక్కులు వారికి అవగాహనకు వచ్చినవి. పడమటింటిలో ఎండ కాస్తుంది అను గురుదేవుల ప్రవచనముల సంకేతము ఇదియే అని ఆ గ్రామస్తులు గ్రహించినారు. మరోచోట చింతలాత్మకూరు గ్రామ కాపురస్తురాలు శ్రీమతి కొరకూటి రామమ్మ గారు తమ కుమారుడు చిరంజీవి యానాదయ్యకు తలుపూరు గ్రామ నివాసులు పెమ్మసాని సిద్ధమనాయుడు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీదేవమ్మను తమ కోడలిగా చేసుకొన కృత నిశ్చయురాలు అయినది. గురుదేవుల పాదపద్మముల దరిచేరి, స్వామి, తలుపూరు అమ్మాయిని మా అబ్బాయికి వివాహము చేసుకొనుట మంచిదా తండ్రి అని తన మనోభిప్రాయమును వినయ విధేయతలతో విన్నవించుకొనినది. సర్వజ్ఞులు గురుభగవానులు, అమ్మా, ఆ అమ్మాయిని నీ కోడలుగా చేసుకుంటే నీకు గండం ఉందే అని సెలవిచ్చినారు. శ్రీమతి రామమ్మ గారు, స్వామి, తమరు ఈ విధముగా సెలవిచ్చినారు. మేము మా బంధువర్గమునకంతకు ఆ అమ్మాయిని చేసుకుంటామని మాట ఇచ్చినాము. తమరు ఎట్లాగైనా మా యందు దయయుంచి మమ్ములను అనుగ్రహించి అనుమతి ఇచ్చిన గాని మేము మీ పాదములు విడువము అని గురుదేవులకు విన్నపము చేసుకొనినారు. దయాద్ర హృదయుడు, ఆర్తజన దీన బాంధవుడు పరమేశుడు గురుదేవుడు. అమ్మా, ఏదైనా దేవస్థానములో పెళ్లి చేసి తరువాత నవగ్రహ దానము ఇస్తే గండము తేలిపోతుంది అని సెలవిచ్చినారు. గురుదేవులు ఆదేశించిన ఆజ్ఞను శిరసావహించినారు ఆశ్రితులు రామమ్మ కుటుంబీకులు. కళ్యాణము జరిగిన 6 నెలలకు శ్రీమతి రామమ్మకు బలమైన జబ్బు చేసినది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆ కుటుంబీకులకు భయోత్పాదము కలిగినది. కానీ గురుబ్రహ్మ ఆనాడు ప్రసాదించిన ఆశీస్సులతో ఆ తల్లి ఆ గండము నుండి బయటపడి ఆయురారోగ్యములతో తిరుగసాగినది. తన్నాశ్రయించిన వారల కష్ట నివృత్తికి చిన్న సత్క్రియ వారలచే ఆచరింపచేసి గండమును తొలగించి ప్రశాంతతను ప్రసాదించినారు పరమాత్ముడు మన గురుదేవులు.
వేలూరు రాజప్పనాయుడు గారు, తలుపూరు గ్రామం. 1965 సంవత్సరమున గురుదేవులు తలుపూరు నుండి ముదిగేడు గ్రామమునకు తరలిపోతూ రాజప్పనాయుడు గారిని ముదిగేడు గ్రామమునకు తన వద్దకు రమ్మని ఆదేశించినారు. గురుదేవుని ప్రవచనములను దైవాజ్ఞగా భావించి రాత్రి కటిక చీకటిలో దారి తెన్ను కానరాకుండినను రాజప్పనాయుడు గురునామస్మరణతో కాలినడకన అడ్డదారిన పడి గురుభగవానుల పాద పద్మముల కడకు చేరినాడు. కలియుగ దైవము గురుస్వామి దృష్టిలో పడినాడు. దేవదేవుని దివ్య దర్శనముతో పులకాంకితుడైన పుణ్యజీవి ఆ తండ్రి ముంగిట ముడుచుకొని కూర్చుండిపోయినాడు. దయకు ప్రతిరూపముగా ధరణిన వెలసిన దయాద్ర హృదయుడు, దీనజన బాంధవుడు, ఆశ్రిత రక్షకుడు గురుదేవులు రాజప్పనాయుడితో, అయ్యా, ఈరోజు నీకు గండమున్నది. నీవు ఇక్కడకు రాబట్టి ఆ గండము తీసివేస్తాను అని పక్కనే ఉన్న పాతచాపలు, తాటిమట్టలు చూపి వాటిపై పండుకొనమని చెప్పినారు. గురుదేవులు చెప్పడంతో శ్రీ రాజప్పనాయుడు గారు ఆ తాటిమట్టలపై చాప పరుచుకుని పడుకున్నంతవరకు స్మృతి ఉండినది. తదుపరి శరీర ధ్యాసే లేకుండా పోయినది. జాగ్రత్త, సుషుప్త, స్వప్నావస్థలను దాటి అతీతమైన అనుభవమునకు అందని స్థితిలో ఉండిపోయినారు. నడిరాత్రి దాటిన తరువాత అనగా సుమారు 1 గంట ప్రాంతంలో శరీర కదలిక తెలిసి జాగ్రత్తవస్థలోనికి వచ్చి కండు తెరచి చూడగనే సృష్టిస్థితి లయకారుడు మానవ రూప దైవము గురుదేవులు అగ్నిగుండమునందున్న అగ్ని కణములనన్నింటినీ చదరముగా పేర్చుకొని అందుపై స్థిరముగా పద్మాసనాసీనులైన దృశ్యమును గాంచినారు. రాజప్పనాయుడు భయోత్పాతముతో కండ్లు మూసుకొని కదలక మెదలక పొద్దున వరకు అలాగే ఉండిపోయినాడు. తెలతెలవారుతుండగా తేజోమయ గురుబ్రహ్మ ఆశ్రితుడు రాజప్పనాయుడి చెంతకు చేరి తట్టి లేపి, అయ్యా, ఇంకా ఉండకూడదు, పోయి మరల రమ్మని ఆదేశించినారు. గురుదేవుల ఆనతి మేరకు తలుపూరు పోయినాడు. గురుదేవుల అగ్నిస్తంభనను అంటే నిప్పు కణములపై నిశ్చలముగా కూర్చొని సమాధి స్థితిలోనికి పోవు చర్యను గాంచిన రాజప్పనాయుడు ధన్యుడు. మరు సంవత్సరము అనగా 1966 సంవత్సరమున గురుదేవులను తలుపూరునందు దర్శించుకొనినాడు రాజప్పనాయుడు. దర్శించుకొనిన దైవమును దీనముగా, స్వామి, నాకు జీవనాధారము ఏమీనూ లేదు, కరుణించి కాపాడమని వేడుకొనినాడు రాజప్పనాయుడు. ఆశ్రితుని ఆర్తిని ఆలకించిన ఆర్తత్రాణ పరాయణుడు గురుదేవుడు, అబ్బో, నీవు గవర్నమెంటు సొమ్ము చాలా తినవలేను, నీకు డాక్టరు పరీక్ష చేసిన అన్నము గదయ్యా పెట్టేది, నీవు ఉద్యోగము చేసేటప్పుడు మాకు చాటంత విమానము పంపిస్తూ ఉండు అని అతని భవిష్యవాణిని తెలియచేసినారు. గురు భగవానుల ప్రవచనములోని పరమార్థము అవగాహన చేసుకొనలేని ఆశ్రితుడు రాజప్పనాయుడు గురుదేవుల చెంత నుండి బిరుదేపల్లి రమణయ్యను వివరణ కోరినారు. శ్రీ రమణయ్య, అయ్యా, నీవు సర్వకాల సర్వావస్థలయందును గురు భగవానులను త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ క్రియా రూపకంగా సేవించుచుండుమని చెప్పినారు. గురునామస్మరణలో కాలమును గడుపుచుండిన రాజప్పనాయుడు గారికి కొంతకాలమునకు విమానాశ్రయములో ఉద్యోగము వచ్చినది. 15 సంవత్సరములు ఉద్యోగము చేసినారు. తదుపరి స్టేట్ బ్యాంకులో ఉద్యోగము చేయుచున్నారు. చెవినిచ్చినవాడు వినడా, కన్ను కల్పించినవాడు చూడడా, మనిషికి జ్ఞానము నేర్పేవాడు తాను తెలుసుకోడా? గురుదేవులు సంపూర్ణ విశ్వాసముతో తన్నాశ్రయించిన వారి ప్రార్థనలను ఆలకిస్తారు. ఆశ్రితునకు ఆ జగద్రక్షకునిపై అచంచల విశ్వాసం మాత్రం ఉండాలి. శ్రీ